ప్రభునందు ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపై సమాధానంను అనుగ్రహింపబడాలని దేవాదేవుని వేడుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి ఈ దినం నుంచి కొన్ని వారాల పాటుగా బైబిల్లో నుండి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యంలో ఒక పత్రికను గురించి ధ్యానం చేయాలన్న ఆలోచనతో ఆదివారం నుంచి ఆల్మోస్ట్ నేను ప్రేయర్ కలిగి ఈ రోజుకు సిద్ధపడి ఉన్నాను. ప్రియులారా, మనం ఆలోచించబోతున్న పత్రిక ఏమిటి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి దేవుని యొక్క సారాంశాన్ని మనము ఎరుగుటకు ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, గతంలో సంఘంలో దేవుని కృపను బట్టి ఎఫెసీ పత్రికలో కొంత దూరం మనం వెలుగులో నడిచి ఉన్నాం. మన కృప పరిమాణాన్ని బట్టి, మన విధేయతలో, మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కొంత మనకు ఆసనుడై ఉన్నాడని ఆ పత్రిక ద్వారా నేను నమ్ముతున్నాను. ప్రియమైన వాళ్ళారా, ప్రధానంగా ఆ పత్రిక దేవుడు మనకు వెల్లడి చేసినప్పుడు మన వ్యక్తిగతమైన అంతరంగమైన పవిత్ర జీవితము, విశ్వాస జీవితం దేవునితో వ్యక్తిగతంగా పెనవేసుకుంటకు ఆ పత్రికను మనకు వెల్లడి చేశాడు చాలా వారాల పాటు. అందులో చాలా పర్సనల్గా తీసుకునేటట్టుగా దేవుడు నడిపించున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక ఈ ఫిలిప్పీ పత్రికను మనం ధ్యానించడంలో ఇప్పుడు ప్రధానంగా నా కృప పరిమాణాన్ని బట్టి నేను కలిగి ఉన్న ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు సంఘముగా మనల్ని బలపడుటకు ఈ పత్రిక చాలా హెల్ప్ అవుతుందన్న ఆలోచన నాకున్నది. ప్రియమైన వాళ్ళారా, దీన్ని ధ్యానించిన తర్వాత ముందైతే ఈరోజు ఈ పత్రిక యొక్క పరిచయం మనం చేసుకుందాం. ఎందుకంటే చాలా విశేషంగా ఉందండి ఈ పత్రిక యొక్క పరిచయము. మనకు సుమారు 14 పత్రికలు ఉన్నప్పటికీ అందులో దేనికి లేని ఒక ప్రత్యేకత ఈ పత్రికకు ఉన్నది. మనము కొద్దిసేపట్లో చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, మనకు కొంత హిస్టారికల్గా కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, చరిత్రపరమైన ఆధారముగా. ఎగ్జాక్ట్గా ఈ సంవత్సరంలో రాయబడింది అన్నటువంటి ఆధారం ఏం లేదు, కానీ సుమారు 61 నుంచి 63వ సంవత్సరం మధ్యలో పౌలు గారు రాసినట్టుగా ఒక చరిత్ర ఆధారము ఉన్నది దీనికి కొంత. ఈ పత్రిక ఫిలిప్పీ పత్రిక సుప్రీంగా ఒక మాటలో చెప్పాలి అంటే ఈ పత్రికను గురించి ఎక్సలెంట్ ఎపిసల్ అని వచ్చండి. దీన్ని ఎందుకు ఆ పదం వాడుతున్నాను అంటే, ఒక శ్రేష్టమైన పత్రికగా మనము పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ పత్రికలో ఆ పదము విరివిగా కనపడుతుందండి. శ్రేష్టమైన అన్న పదము మనం లెటర్ పాటలో వెళ్తున్న కొద్దీ మనకు ఆ పదం దొరుకుతుంది. ఇంకా బాగా చెప్పాలి అని అంటే, ఇది పౌలు గారు లిటరల్గా ఒక పర్సనల్ లెటర్గా రాశాడు. ప్రియమైన వాళ్ళ ఒక వ్యక్తిగతమైన ఉత్తరము, ఆ సంఘానికి ఒక వ్యక్తిగతమైన ఉత్తరంగా రాస్తాడు. రోమపత్రికను మనం పరిగణలోకి తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక రక్షణకు ఒక క్రమబద్ధమైనటువంటి వివరణ ఉంటుందండి. అలానే వివిధ సంఘాలను మనము ఆలోచిస్తే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క పత్రికలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లోపాలను ఎత్తుకోవడం జరుగుతుంది, వాళ్ళను గద్దించడం జరుగుతుంది, వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితులను ఎత్తి చూపడం జరుగుతుంది. కానీ చాలా పర్సనల్గా వ్యక్తిగతంగా కనపడేటువంటి పత్రికగా ఏది కనపడుతుందంటే ఫిలిప్లో ఎక్కువ ప్రయారిటీ ఉంది. ప్రియమైన వాళ్ళ ఇంకా బాగా చెప్పాలంటే వీళ్ళని సర్దిద్దుకోమని చెప్పినవి చాలా తక్కువగా ఉంటాయండి, చాలా తక్కువగా కనపడతాయి ఆ 4 అధ్యాయాలలో. మనం వాటిని చూస్తాం. ప్రియమైన వాళ్ళ అయితే మనం తర్వాత చాలా డీటెయిల్గా వెళ్తున్నప్పుడు మీకు చాలా విషయాలు నేను తీసుకొని వస్తాను. కానీ అయితే ఇప్పుడు మనం ముందు ఒక క్వశ్చన్ వేసుకుందాం. ఏమిటి అని అంటే, అసలు ఫిలిప్పీ అనే ఈ పట్టణంలో దేవుడు సంఘమును ఎందుకు స్థాపించాలని కోరుకున్నాడు? అలా స్థాపించుటకు ఎందుకు ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడు ప్రభు? అలా ఎన్నుకునే పరిస్థితుల్లో ఆ ప్రభువు తన సేవకులను ఆ ప్రాంతానికి నడిపించే పరిస్థితుల్లో అసలు ఫిలిప్పీ పట్టణం ఎలాగుండుండొచ్చు? బయటవి ఏం చెప్పను. ప్రియమైన వాళ్ళారా, మనకు లేఖన రూపమైన ఆధారములే రాయబడి ఉన్నాయి. వాటిని మనం మాట్లాడుకుంటాం. మిమ్మల్ని ఏమి గలిబి చేయను, మీకు తెలియని పెద్ద పెద్ద విషయాలు ఏవి చెప్పడానికి నేను సిద్ధపడలేను. చాలా సరళంగా మాట్లాడుకుందామండి. మనం గ్రహించగలిగంతే మాట్లాడుకుందాం. ఎందుకు దేవుడు ఈ పట్టణం దగ్గరికి నడిపించాలనుకున్నాడు? నడిపించిన విధానము ఏ విధంగా ఉందో తెలుసుకుందాం పరిచయంగా ఈరోజు. ఏమండి, ఈ ఫిలిప్పీ పట్టణంలో సంఘమును స్థాపించుటకు దేవుడు వాడుకున్న సేవకుడు ఎవరు అని అంటే పౌలు గారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రాస్తున్నాడు, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీ పట్టణంలో సంఘాలకు రాస్తున్నాడు. అక్కడున్న ఒక సంఘం పేరు ఫిలిప్పీ అని కాదు. ప్రియమైన వాళ్ళ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘములు వాటికి రాస్తున్నాడు. అయితే ఇది ఎప్పుడు రాస్తున్నాడు అంటే, అసలు ఎప్పుడు వెళ్ళి సంఘమును అక్కడ ఏర్పాటు చేశాడు అని అంటే తన 2వ ప్రయాణంలో వెళ్ళి ఏర్పాటు చేస్తున్న భాగం మనకు కనపడుతుందండి. అయితే ఇక వెళ్దాం. ప్రియమైన వాళ్ళ అసలు ఎక్కడ దీని పరిచయం మనకు దొరుకుతుంది అని అంటే, అపోస్తల కార్యంలో చాలా విశేషమైన పరిచయం ఉందండి దీనిని గురించి, ఈ ఫిలిప్పీ పట్టణమును గురించి. 16వ అధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే ఈ అధ్యాయమును మనము ఈ ఫిలిప్పీ సంఘమునకు పరిచయంగా పెట్టుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే దేవుడు కూడా అలానే మనకు వాక్యాన్ని ఇచ్చాడు.
అపోస్తల కార్యములు 16వ అధ్యాయము సుమారు 6వ వచనం నుంచి 40వ వచనం వరకు, అనగా చివరి వచనం వరకు ఉన్న భాగం అంతా ఒక ఫిలిప్పి పట్టణంలో జరిగిన సందర్భాలను గురించే రాయబడిందండి. లూకా గారు సమాచారాన్ని అంతా సేకరించాడు. ఎందుకంటే అప్పటికి పౌలు గారితో పాటు ఆయన కూడా సువార్తలో సహపరిచర్యకునిగా, ఒక కంపానియన్గా వెళ్తూ అన్నిటినీ చూసి ఉన్నాడు పౌలు గారితో చూసి. అందుకోసమే లూకా సువార్తను రాసిన ఆయనే అపోస్తల కార్యములను కూడా రాస్తున్నాడు. ఈ అపోస్తల కార్యంలో ప్రధానంగా ఆయన ఎవరిని ఎత్తుకున్నాడు అనంటే 9వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు, అంటే మిగిలిన అధ్యాయాలన్నింటిలో పౌలు గారే కనపడతారు. ఎందుకనంటే ఆయన పౌలు గారికి సహపనివాడిగా వెళ్ళి ఉన్న భాగం ఉందండి. అంటే ఒక చిన్న చరిత్రపరమైన ఆధారం ఏమిటంటే ఈ అపోస్తల కార్యము ఎందుకు రాయబడింది అని అంటే, మనకు తెలుసు పౌలు గారు ఆయన ముగింపుకు వచ్చేసరికి ఆయన ఖైదు చేయబడతాడు. ఖైదు చేయబడిన తర్వాత అగ్రిప్ప దగ్గరికి, కైసర్ దగ్గరికి, ఫెలిక్స్ దగ్గరికి, ఫెనికే దగ్గరికి ఇలా మార్చి ఆయన్ను విచారణ చేస్తారు. ఎక్కడ కూడా నేరం ఆరోపణ కాకపోయేసరికి ఇక లాభం లేదని ఎక్కడికి పంపించడానికి ఇష్టపడతారంటే రోమాలో ఉన్న కైసర్ దగ్గరికి పంపించేయండి, అతను చూసుకుంటాడని మనకు అపోస్తల కార్యంలో భాగాలు కనపడతాయి. అలా రోమాకి పంపించిన తర్వాత అక్కడ కూడా నిరూపణ కాదండి నేరము ఆయన మీద. మనకు తెలుసు అపోస్తల కార్యం చివరిలో ఏం కనపడుతుంది అని అంటే, ఆయనను ఆ తర్వాత ఒక 2 సంవత్సరములు ఒక అద్దె ఇంట ఉంచి ఇక పరిచారం చేయుటకు, లేకపోతే పరిచర్య చేయుటకు అవకాశం ఇచ్చిన భాగం అపోస్తల కార్యంలో మనకు కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. అయితే ఈ భాగం ఇలా కనపడుతున్నప్పుడు లూకా గారు ఎందుకు రాస్తున్నారు అని అంటే, అప్పుడు ఆ 2 సంవత్సరంలో ఒక అద్దె ఇంట ఉండి ఆయన మీద మోపబడిన నేరము నిమిత్తం విచారణ జరుగుతున్న కాలంలో మీరు మోపుతున్న నేరములకు వేటికి కూడా పౌలు అనే ఈ వ్యక్తి నిందితుడు కాడు అని ఆధార రూపకముగా అతన్ని బయటికి తీసుకొని వచ్చుటకు, లేకపోతే అతని మీద మోపబడిన నింద కొట్టివేయటకు లూకా గారు అనే ఒక వ్యక్తి ఒక డాక్యుమెంట్ రాసి అప్పుడున్న న్యాయస్థానానికి పంపించాడు అన్నటువంటి ఒక థియాలజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉందండి. అది మనకు బైబిల్లో లేదు, కానీ చాలా అక్యురేట్ ప్రియమైన వాళ్ళారు అది. అంటే అలా రాయబడింది కనుకనే లూకా గారు ఆయనను దగ్గరుండి చూశారు కనుకనే అన్ని సవివరంగా ఉంటాయండి. పేతురు గారు ఏం చేశారో ఉండదు, యోహాను ఏం చేశారో ఉండదు, అది మనకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ పౌలు అనే ఈ ఒక్క భక్తుని గురించి ఎందుకున్నది అని అంటే, ఇతని మీద మోపబడిన నేరము విషయమై ఇతను నిందితుడు కాడు అని నిరూపణ చేయుటకు దేవుడు ఆయనతో ఉన్న ఒక సహపనివాన్ని రేపి పరిశుద్ధాత్మతో నింపి ఆయన చేత రాయించింది అపోస్తల కార్యములు. అందుకోసమే సుదీర్ఘంగా ఆయన పరిచయం ఉంటుందండి అపోస్తల కార్యంలో. అలా పరిచయంలో ఆ ఇంట్రడక్షన్లో ఏ సంఘమును గురించిన ప్రస్తావన కూడా జరిగింది అని అంటే, మనకు అపోస్తల కార్యంలో ఫిలిప్ అనే సంఘమును గురించిన ప్రస్తావన కూడా జరిగింది. ఎందుకంటే ఈ ఫిలిప్ అనే ప్రాంతమునకు వెళ్ళి సంఘమును స్థాపించి అక్కడ పరిచర్యకు విత్తనము నాటిన సేవకుడు ఎవరు అని అంటే, పరిశుద్ధాత్మ శక్తి చేత పౌలు అనే భక్తుడు ప్రియమైన వాళ్ళు. అది 16వ అధ్యాయంలో కనపడుతుంది. మనం చూడొచ్చు దాని పరిచయం ఎలా ఉందో చూడండి. 16వ అధ్యాయం 6వ వచనంలో మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాం, కానీ ముందు చదువుతాను చూడండి కొన్ని వాక్యాలు 6వ వచనం నుంచి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఇక్కడ ఎవరి గురించో ఇంకొక వ్యక్తి చెప్తున్నాడు. చెప్తున్న వ్యక్తి ఎవరంటే లూకా, చెప్పబడుతున్న వ్యక్తులు ఎవరు అన్నట్టు పైన చదివితే తిమోతి, పౌలు, శీల మిగిలిన సేవకులండి. అయితే వారు గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియా వెళ్ళుటకు ప్రయత్నము చేసిరు, కానీ ఇదిగో యేసు యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనని వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగనగా నేరుగా సుమిత్రాకేకును మరునాడు నెయ్యపోలికిని అక్కడి నుండి ఫిలిప్పుకు వచ్చితిమి. పరిచయము ఇక మనం చూసుకున్నాం. ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడికి వచ్చి ఆగారు? ఫిలిప్ అనే పట్టణంలోకి వచ్చి ఆగారు ప్రియమైన వాళ్ళ. అయితే మనం చదివిన ఈ జాబితాలో నుండి చాలా ప్రదేశాల్లో ప్రకటించాలనే ఇంటెన్షన్ ఎవరికి ఉంది అంటే, ఉద్దేశం ఎవరికి ఉందంటే పౌలుకున్నది. కానీ ఆ ఉద్దేశమును వద్దంటున్నది ఎవరు అంటే దేవుడుగా కనపడుతుంది. ఆసియాలో ప్రకటించాలనుకున్నాడు, ఆసియాలో అడ్డగించాడు. అక్కడి నుంచి వెంటనే పుగ్రియా, గలతీయా ఈ ప్రాంతముల మీదుగా బితునియా, మూసియా, ఏమండి మీరు చూడండి చాలా ప్రాంతాలకు టచ్ అవుతున్నాడండి పౌలు గారు. అలా టచ్ అవుతున్న ప్రతి పరిస్థితుల్లో పౌలు గారి ఇంటెన్షన్ ఎలా ఉందంటే, ఇక్కడ ప్రకటించేద్దాం అని ఉంది. కానీ దేవుడు వేటిని కూడా ఒప్పుకొనటం లేదు. ముందు ఆసియాలో అడ్డగించాడు,
ఆ తర్వాత మళ్ళీ యేసు యొక్క ఆత్మను ఆయనకు అనుగ్రహించి మళ్ళీ బితునియలో కూడా వద్దు అంటున్నాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ మూసియా ప్రాంతాలను కూడా వద్దని, ఇదిగో ఇక ఒక విధంగా చెప్పాలి అంటే ఎటు వెళ్ళాలో తెలియకుండా ఒక దగ్గర ఆగి ఉన్నప్పుడు ఒక దర్శనము పౌలు గారికి అనుగ్రహించి ఎక్కడికి పంపిస్తున్నాడు అని అంటే, ఇదిగో మాసిదోనియా ప్రాంతంలోకి వెళ్ళుము. ఆ మాసిదోనియా ప్రాంతంలోకి వచ్చినప్పుడు పౌలు గారు ఎక్కడికి వచ్చి నిలిచినట్టుగా మనకు రాయబడిందంటే ఫిలిప్ అనే ఒక ప్రాంతానికి వచ్చి ఆగాడు ప్రియమైన వాళ్ళారు. ఆ తర్వాత మనకు వాక్యంలో రాయబడిన ఆ నెక్స్ట్ రిఫరెన్స్లో ఏం కనబడుతుందంటే, ఈ మాసిదోనియా వాటి పరిసర ప్రాంతాలన్నిటిలో ముఖ్యమైన పట్టణం ఏది అని అంటే అక్కడే ఉన్న వాక్యంలో ఉంటుంది, ఫిలిప్పు ఆ పట్టణంలన్నింటిలో ముఖ్యమైన పట్టణము. చూడొచ్చు ఆ పదాన్ని మనము, మీరు చూడగలిగితే 12వ వచనం, మాసిదోనియా దేశములలో ఆ ప్రాంతమునకు అది అనగా ఫిలిప్పు ముఖ్యమైన పట్టణమును రోమిల ప్రవాస స్థానమునై ఉన్నది. ఈ ఒక్క 12వ వచనాన్ని మైండ్లో పెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం మీకు భౌగోళికపరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇక్కడ కొంత అవసరం ఉన్నది. ఏమండి, ఈ ఫిలిప్పు పట్టణము ఎందుకు దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే అక్కడే మనకు కనపడుతుంది ఒక విధంగా చాలా డెవలప్డ్ సిటీగా కనపడుతుంది, ముఖ్య పట్టణము, ఇంపార్టెంట్ సిటీ. ఎంత ఇంపార్టెంట్ అని అంటే ఒక చిన్న చరిత్రపరమైన ఆధారం ఏమున్నదంటే ఈ ఫిలిప్పు పట్టణంలో ఎవరు ప్రవాసం అనగా మన తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే కాలనీ అనుకోండి, కాలనీ అంతే. ఏమంటే ఎవరు నివాసం చేశారు అంటే క్రీస్తు పూర్వము ఉన్న ఒక 400 సంవత్సరాల చరిత్రలా మనం రిఫర్ చేస్తున్నట్టే ఎవరు కనపడతారట అంటే ఆశ్చర్యం కలుగుద్ది. మనందరికీ తెలుసు ఏ రాజు తెలుసు అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అనే వ్యక్తి తెలుసు. ఏమండి వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే వాళ్ళ తాతగారు అనుకోండి, ఆయన నివాసం ఉన్న స్థలంగానో లేకపోతే ఆయన మరణించిన తర్వాత ఆయన సమాధి దొరికిన స్థలం ఏదట అంటే చరిత్రపరంగా ఇప్పుడు మనకు బయట గూగుల్లో మీరు చూస్తే ఫిలిప్ అనే పట్టణంలో దొరికింది ప్రియమైన వాళ్ళారు. ఒకవేళ మనకు ఇంట్రెస్ట్ ఉండి అలా చాలా ఓల్డ్ హిస్టరీ అంతా వెతుకుంటేనండి, క్రీస్తుకు పూర్వం ఉన్న 400 సంవత్సరాల్లో ఇంపార్టెంట్ కింగ్స్, ముఖ్యమైన రాజులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ ఏ ప్లేస్లో కేంద్రంగా చేసుకొని ఉండడానికి ఇష్టపడ్డారట అంటే ఫిలిప్ అనే పట్టణమును. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా డెవలప్డ్ సిటీ అట ఆ టైంకి. అది ఎంత డెవలప్డ్ సిటీ అట అంటే ఒకవైపు ఆసియా ఖండమును, ఇంకొక వైపు ఐరోపా ఖండము, ఈ 2 ఖండాల కలయికకు సంబంధించిన దారిని కలిపేటువంటి పట్టణం ఏది అని అంటే అది ఫిలిప్పు. మీకు తెలుసా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నాగరికత అనేది ఎందుకు పట్టణాల్లో బాగా డెవలప్ అవుతుంది అని అంటే చాలా ప్రాంతాలు ఆ పట్టణం గుండా ప్రయాణం చేయడానికి అనువుగా ఉన్న ప్లేసులు అయ్యాయి అనుకోండి, ఆబ్వియస్గా అక్కడ ఏం డెవలప్ అవుతుందంటే సివిలైజేషన్, నాగరికత అనేది తెలియకుండానే డెవలప్ అయిపోతుంది ప్రియమైన వాళ్ళ. ఖచ్చితంగా అవుతుంది. చాలా ప్రాంతాల వారు అక్కడికి వచ్చి దాని గుండా ప్రయాణం చేస్తూ వర్తకం చేస్తూ ఇలా అన్నీ జరుగుతున్నాయి అని అంటే ఏం అక్కడ అభివృద్ధి చెందుతుంది? నాగరికత అభివృద్ధి చెందుతుంది అంటే అక్కడున్న ప్రాంతం కూడా వృద్ధిలోనికి వస్తుంది. ఎగ్జాంపుల్ కావాలంటే మన హైదరాబాదే, అన్ని జిల్లాల వాళ్ళు ఇక్కడికి రాగలరు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళగలరు, ఇలా జరుగుతుంది కనుకనే ఇక్కడ అంతా పెరుగుతుందండి. ఆ టైం కంటే ఫిలిప్పు అంత మెయిన్ సిటీగా ఉందట ప్రియమైన ఫిలిప్ పట్టణము. ఏమన్నా అది ఎంతమంది కోరుకున్నారట అంటే మాదియా పారసీక తర్వాత గ్రీకు రాజ్యం వచ్చింది. గ్రీకు రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప రాజులందరూ జనరేషన్ వరంగా వస్తే ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు కోరుకున్నారట ఆ పట్టణాన్ని. వారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన రాజ్యం మనకు తెలుసు, రోమా రాజ్యము. రోమా రాజ్యం కూడా ఎక్కడ వారి కాలనీని ఏర్పాటు చేసుకుంది అని అంటే మనం చదివిన 12వ వచనంలో ఉంది, ఆ పట్టణమే రోమీలకు ప్రవాస స్థానమై ఉన్నది. అంత అంటే జాగ్రఫికల్గా అంత ఇంపార్టెంట్ సిటీ అండి ఆ టైంకి. ఒక విధంగా చాలామంది రాజుల కన్ను ఆ పట్టణం మీదే ఉంది. ఒక సేవకుడు తన వెలుగుతో చెప్పిన మాట ఏమిటంటే దేవుని కన్ను కూడా ఆ పట్టణం మీద ఉన్నది కనుకనే పౌలు అనే సేవకుణ్ణి చాలా ప్రాంతాల గుండా వద్దు 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 అని నడిపించుకుంటూ ఎక్కడ నిలబెట్టాడు అని అంటే తీసుకొచ్చి నువ్వు ఫిలిప్పులో ఆగాలి, అక్కడ నాకు చాలా పని ఉన్నది. ఇక్కడ దేవునికి ఒక స్ట్రాటజీ ఉంటుందంటే ప్రియమైన వాళ్ళ సువార్త విషయంలో. ఆయన స్ట్రాటజీ ఏమిటి అంటే మనం చదవగలిగితే ప్రతి చిన్న గ్రామానికి తన సేవకులు నడిపించినట్టుగా అపోస్తల కార్యంలో దొరకదండి. చాలా మెయిన్ సిటీస్నే ఫోకస్ చేసినట్టుగా కనపడుతుంది, ఎస్పెషల్లీ పౌలు గారిది. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే పౌలు గారి ఇంటెన్షన్ అలానే ఉంటుంది, దేవుని యొక్క ప్రణాళిక కూడా అలానే, ఇద్దరిది చాలా చక్కగా కలిసి ఏమండి సువార్త చాలా ఫ్లరిష్ అయింది ప్రియమైన వాళ్ళ. అలా ఎక్కడికి తీసుకొని రాబడ్డాడు అని అంటే పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి. ఎందుకంటే దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే ఎలాగైతే కాలనీ ఆఫ్ రోమ్ ఉందో, ఒక రోమియుల ప్రవాస స్థానం ఎలాగైతే ఉందో ఆ ఫిలిప్పు పట్టణంలో దేవుడు తన సేవకుడైన ఫిలిప్పును పౌలును పంపినప్పుడు దేవుని ఉద్దేశం కూడా ఏమిటి అంటే ఒక కాలనీ ఆఫ్ హెవెన్ని అక్కడ దేవుడు స్టార్ట్ చేయాలనుకున్నాడు.
ఈ పదం బాగా ఆకర్షించింది ప్రియమైన వాళ్ళ. ఇంకొక విధంగా అండి, సంఘానికి అపోస్తుల కార్యంలో ఉన్న ఇంకొక పేరు కూడా దొరికిందండి నాకు ఇది మెడిటేట్ చేస్తున్నప్పుడు. ఈరోజు సంఘము దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడంటే, అది నా ప్రవాస స్థానముగా పెట్టుకుంటున్నాను. అందులో మనల్ని కూడా ఇంక్లూడ్ చేశాడండి. దేవునికి నిజముగా స్తోత్రముల విషయంలో. ఇక్కడ దేవుడు పౌలు గారిని పంపించి ఏం చేయాలనుకున్నాడు అని అంటే, ఎలాగైతే రోమిలకు ప్రవాస స్థానముగా ఉన్నదో దేవుడు ఆ తర్వాత ఆయన సంఘమును అక్కడ స్థాపించబోతున్నాడు. లిటరల్గా ఆ పదంలో మనం చెప్పాలంటే ఒక కాలనీ ఆఫ్ హెవెన్ని దేవుడు స్టార్ట్ చేయబోతున్నాడు ప్రియమైన. అందుకు ఎవరిని పంపించాడంటే పౌలు గారిని. అయితే ఇక్కడ ఒక లైఫ్ లెసన్ నేర్చుకున్న తర్వాత ఆ సంఘమును స్థాపించుటకు దేవుడు ఏ విధంగా నడిపించడో నేర్చుకుందామండి మనం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన లైఫ్ లెసన్ ఏముందంటే జీవిత పాఠము, ఆ 6వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న ఆ భాగంలో ఏమంటే పౌలు గారి ఇంటెన్షన్ ఇంకొక వైపు ఉందండి. కానీ దేవుడు వాటన్నిటిని మూస్తూ ప్రియమైన వాళ్ళరా దేవుడు కోరుకున్న దగ్గరికి నడిపించిన భాగమే జరిగిందండి చివరికి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్ ఏముంది అని అంటే, దేవుడు ఇరుకులో విశాలత కలగజేయు దేవుడే కాదు, విశాలతలు ఇరుకును కూడా కలగజేయు దేవుడు. మనం ఒక ప్రార్థన అలవాటు చేసుకుంటాం ప్రియమైన వాళ్ళ, దేవా నా ఇరుకులో విశాలత కలగజేయి. ఇంకొక వైపు దేవుడు చెప్తున్నాడు, నాకు ఇంకొక కోణం కూడా నువ్వు చూడాలి, నీ విశాలతలో ఒకరోజు నీకు ఇరుకు కూడా కలగజేస్తాను. సువార్తకు చాలా ద్వారములు తెరిచాడు ప్రియమైన వాళ్ళ పౌలు గారి జీవితంలో దేవుడు. ఆ దేవుడే ఆ సువార్తలోనే సాగుతున్నప్పుడు కొన్ని చోట్ల ద్వారాలు కూడా మూసుకుంటూ వచ్చాడండి. అలా చేయకూడదు కదా, అలా జరగకూడదు కదా అంటే దేవుని చిత్తానుసారమైంది జరుగుట ఆయన అనుకూలం ప్రియమైన వాళ్ళరా. దానికి వ్యతిరేకంగా ఉన్నది మనకేం తెలుసు. కానీ ఇక్కడ అలా జరిగింది. పౌలు గారిని మాత్రం దేవుడు ఖచ్చితంగా ఆయన అనుకున్న చోటికి నడిపించాడు. ఇక ఫిలిప్పుకి తీసుకొచ్చాడు. ఇక తీసుకొచ్చిన తర్వాత ఎలా వెళ్తుందో చూద్దాం. చూడండి, ఈ పరిచయం కావాలి ప్రియమైన వాళ్ళరా మనకి. పౌలు గారు ఫిలిప్పు పట్టణానికి వచ్చాడు. 12 మళ్ళీ చూద్దాం. మాసిదోనియా దేశములలో ఫిలిప్పు ఆ ప్రాంతమునకు ఫిలిప్పు పట్టణము ముఖ్య పట్టణమును రోమిల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. ఇక ఉన్న తర్వాత పౌలు గారి గురించి మనకు తెలియవలసిందే ప్రియమైన వాళ్ళరా. ఎందుకోసం అయితే దేవుని చేత నియమింపబడి ఉన్నాడో, కాలమంతమందు లేకపోతే అకాలమందు పుట్టినట్టుగా ఉన్నానన్న వెలుగును పొందుకున్న తర్వాత, దేవుని కృప అర్థమైన తర్వాత ఆయన చేసింది ఒకటే, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నేను గ్రీసు దేశస్తులకు, యూదులకు, వీళ్ళందరికీ నేను రుణస్థుడను అని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫిలిప్పు రాగాను కూడా స్టార్ట్ చేశాడండి. యూజువల్గా ప్రియమైన వాళ్ళ ఆ టైంలో అపోస్తులు క్రీస్తును గూర్చిన రక్షణ సువార్తను ప్రకటించడానికి ఒక పట్టణానికి వెళ్ళగానే ఎక్కడ బోధించడానికి ఇష్టపడే వాళ్ళట అంటే సమాజ మందిరం ఏమైనా ఉన్నదా అని వెతికేవారట. ఎందుకంటే వాళ్ళు తిరిగిన ప్రాంతాలన్నీ ఇశ్రాయేల్ సమాజం ఉన్న ప్రాంతములే కనుక. కానీ ఫిలిప్పు పట్టణానికి వచ్చినప్పుడు వారు ప్రార్థన చేయటకు ఏ ప్రాంతం దొరకనందున వాళ్ళు ఏం చేశారు అన్నట్టు ఆ పదం ఉంది 13వ వచనంలో, చాలా జాగ్రత్తగా చదవగలిగితే, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి కూడి వచ్చి కూర్చుండిరి. ఎవరు? పౌలు గారు, ఆయన తిమోతున్నాడు, శీల ఉన్నారు, లూకా గారు ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు తెలియదు ఆ టైంకి. వారందరూ వచ్చి ఇక చూశారు సమాజ మందిరం లేదు. ఎందుకు సమాజ మందిరం అనగానే సమాజ మందిరంలో కూడుకునేది యూదులు అనగానే ఆల్రెడీ ఆఫ్ ద గాస్పల్ వాళ్ళకి తెలిసిపోయింది. ఎందుకంటే పాత ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళ దగ్గర అట్లీస్ట్ అండి అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే కొంత ఇబ్బంది ఉండదు ప్రియమే, అంటే అర్థం చేసుకోగలరు ఏ సువార్తను ప్రకటిస్తున్నారో. కానీ ఆ సమయానికి వారు వెతుకుతున్నప్పుడు ఆ పట్టణంలో సమాజ మందిరము లేనందున, విశ్రాంతి దినం అయినందున వాళ్ళు ఏమనుకున్నారంటే, మనకు తెలుసు అంటే ఇస్రాయేల్ ఎలా పాటిస్తారో మనకు తెలియదు, కానీ వాళ్ళ ఆచారమును ఫాలో అయ్యేటోళ్ళు మనం ఇక్కడ కొంతమందిని చూస్తాం. ఇస్లాం సహోదరులను వాళ్ళను కడుక్కొని, వాళ్ళు కాలు చేతులు కడుక్కొని వాళ్ళ గుడుల్లోనికి వెళ్ళేది మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ మసీదులను. అంటే అలాంటి పిక్చరే మనకు యూదులు కూడా వారి విశ్రాంతి దినం వారిని శుభ్రం చేసుకుని కాలు చేతులు కడుక్కొని సమాజ మందిరంలోనికి ప్రవేశించుట ఆచారము. కానీ వాళ్ళు పట్టణంలో దొరకనందుకు ఎక్కడికి వెళ్ళారు అని అంటే, ఊరి వెలుపల ఒక నది దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు ఎక్కడైనా ఉంటారా అని. అక్కడ ప్రార్థన జరుగుతుందని ఒక తెలుసుకున్నారు, అక్కడికి వెళ్ళారు. కానీ వెళ్ళగానే ఏం జరిగింది అని అంటే, అక్కడికి వాళ్ళు వచ్చి కూర్చోగానే 13వ వచనంలో, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటేమి. అప్పుడు లూదియాను ఒక దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె తన ప్రభువునందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితేనే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. ఇక్కడ ఒక సంఘటన జరిగింది ప్రియమైన వాళ్ళారా. ఈ సంఘటన ఏం జరిగింది అంటే, దేవుడు తను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న తన ప్రవాస స్థానంను ఎవరిని యాడ్ చేస్తున్నాడంటే
ఒక కుటుంబమును వచ్చి చేర్చబడిందండి. మొదటగా ఒక కుటుంబం ఆ పట్టణంలో. ఈ స్త్రీ గురించి చాలా నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళారా మనము. ఏమంటే పౌలు గారు నది దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కూర్చోగానే అనేకులు, అంటే చాలామంది స్త్రీలు వచ్చి వారితో మాట్లాడుతున్నారు. కానీ అక్కడ మీరు చూస్తున్నారా ప్రియమైన వాళ్ళారా, అందులో ఒక్కరికి మాత్రమే ఒక అవకాశం దొరికిందండి. ఏమని? దేవుడు ఆమె హృదయము తెరిచాను కనుక ఆమె ప్రభు తెట్టు తిరిగింది ప్రియమైన. మరి మిగిలిన వాళ్ళంతా ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఉందండి. ముందు ఇది నేర్చుకున్న తర్వాత ఈ స్త్రీ మనకు గుర్తుండిపోవాలి. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏమిటి అనంటే, దేవుడు మన హృదయం తెరవాలి అనంటే మనం మాట్లాడేవాడిగా కాదు ప్రియమైన, వినేవాడిగా ఉండడం నేర్చుకోవాలండి. బాగా మనం అనుకుంటున్నామంటే నా హృదయం తెరవబడింది కనుక నేను ఏ ప్రసంగం విన్నా అర్థం చేసుకోగలను, ఏ రాత్రి బైబిల్ చదివినా నాకు బుర్రలోకి ఎక్కేస్తుందని మనం ఇమాజిన్లో ఉంటామండి. ఎందుకంటే మన మీద మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి విపరీతంగా ఉంటుంది. ఈ పత్రికలోనే మనం ఒకరోజు డీల్ చేసుకుంటాం ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత డ్యామేజ్ చేస్తుంది. కానీ ఈరోజు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న మనందరితో దేవుడు చెప్తున్నాడు, నేను నీ హృదయమును తెరుచుట నీ జీవితానికి అవసరం కరుణాకర్. మీ పేరు మీరు పెట్టుకోవాలి. నేను నీ హృదయమును తెరవాలి అనంటే, నువ్వు వింటున్నావు నీకు కాదనటం లేదు, నువ్వు చదువుతున్నావు నీకు కాదనటం లేదు, కానీ తెరవబడి రక్షణ నీ జీవితంలోనికి రావాలి అనంటే నువ్వు ముందు మాట్లాడేవాడిగా కాక వినేవాడిగా ఉండు. అందుకోసం యాకోబు పత్రికలో ఒకరోజు ఆజ్ఞను చదువుకున్నామండి మనము. ఆ ఆజ్ఞ మనతో చెప్పింది ఏమిటి అనంటే, ఇదిగో కోపపడుటకు నిదానించేవాడుగాను, మాట్లాడుటకు నిదానించేవాడుగాను, వినుటకు వేగురపడువానుగాను ఉండుము అంటుందండి వాక్యం అంతా. ఒకసారి ఆ వాక్యం చదువుకొని ఇక్కడికి వద్దాం. ఎందుకంటే ఈ స్త్రీ జీవితం మనకు ఈరోజు నేర్పే పాఠంలో అది ఉన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఇది గుర్తుండాలి ప్రియమైన వాళ్ళారా. మనము మన ఏమనాలి, నోరుజారే తత్వాన్ని ఇక తీసేసుకోవాలండి. కొంచెం పేతృగారిది కలుస్తుంటుంది మన జీవితంలో, అతిగా వేగిరపడి మాట్లాడడం. ఇక్కడ మనం చూడగలిగితే ఆ మాటలు ఉంటాయి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది చూడండి. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువానుగాను, మాటలాడుటకు నిదానించువాడుగాను, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. అక్కడ అనేక మంది స్త్రీలు వచ్చారు. కానీ వాళ్ళలో అప్రోచ్మెంట్లో వెనుకున్నది ఎవరంటే ఈ లూదియా చాలా వెనుకున్నది. కానీ ఈమె ఏం చేస్తుందంటే ఈమె వింటుంది, వాళ్ళు మాత్రం మాట్లాడుతున్నారండి. మీకు డౌట్ రావచ్చు, మరి వాళ్ళతో పాటు ఈమె కూడా కూర్చొని వినొచ్చు కదా అంటే, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏముంది అని అంటే, ఈమె ఆసియా నుంచి ఫిలిప్పు పట్టణానికి వలస వచ్చిన ఒక స్త్రీ అట. అక్కడికి వచ్చి వ్యాపారం ప్రారంభించింది. ఊదా రంగు పొడిని అమ్ముతుంది. ఆ టైంలోనండి ఊదా రంగు పొడిని, అంటే ఊదా రంగు సంబంధించిన బిజినెస్ అంతా అది రిచ్ పీపుల్ మధ్య ఉండేది ప్రియమైన వాళ్ళ. ధనవంతుడు ఒకడు ఉండను, లాజర్ ఒకడు ఉండను. మనకు నా డిస్క్రిప్షన్లో ఉన్న పదం ఏమిటి? ఊదా రంగు బట్టలు ధనవంతునివి. ఆ టైంలో అండి పర్పుల్ కలర్ అనేది ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే వేసుకునేవాళ్ళు. సరే, ఒక విధంగా నేను ఆమెను రిచ్గానే మీకు పోర్ట్రే చేస్తున్నాను లూది అని. కానీ ఆమెకున్న ఐశ్వర్యమును బట్టి, ఆమెకున్న స్థితిగతులను బట్టి ఆమెలో ఏం కనపడదు అంటే గర్వం కనపడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, డబ్బు చాలా మాట్లాడిస్తుందండి మనతో. మనం నోరు బాగా వాడుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? మనం వెనుకున్న మనీ ప్రియమైన. మీరు అబ్జర్వ్ చేసి చూసుకోండి, మనకు అది తెలుసుకోవాలండి. ఇది భూ సంబంధంగా ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని దగ్గర మాత్రం ఈ తత్వము మన హృదయమును మూసేస్తుందండి. కానీ లూదియా జీవితంలో అది తెరవబడింది. ఈమె మొదటగా ఎందులో చేర్చబడిందంటే, దేవుడు అనుకున్నాడు కదా పౌలును పంపించి, ఇగో నా కాలనీ ఆఫ్ హెవెన్ నేను స్టార్ట్ చేస్తాను. అక్కడ లిటరల్గా చర్చ్ అండి డైరెక్ట్ చెప్పాలంటే. అందులో ఈ కుటుంబం వచ్చింది ప్రియమైన వాళ్ళరా. లూదియా హృదయం తెరవబడింది. ఆమె కాన్వర్జేషన్ ఎంత హంబుల్గా ఉంటుంది అంటే, ఆ దీనత్వం చాలా ముద్దుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఒకవేళ నేను విశ్వాసినని మీరు ఎంచితే వచ్చి నా ఇంట్లో నివాసం చేయండి అని అడుగుతండి. అద్భుతం అండి ఆ కాన్వర్జేషన్. ఏమో ఆ స్టేట్మెంట్ వాడటానికి మనం మన మనసులో సిద్ధం చేసుకుంటాం లేదు, కానీ ఈ స్త్రీ ఆకర్షిస్తుంది ప్రియమైన వాళ్ళ. 15వ వచనం చదివినప్పుడు ఆమె ఉంటుంది, ఆమె ఇంటి వారిను బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. వెళ్ళారండి. ఇక ఆ ఇంట్లో స్టే చేయడం మొదలుపెట్టారు. నెమ్మదిగా అక్కడ చర్చ్ స్టార్ట్ అయిపోయింది ప్రియమైన వాళ్ళారా. అక్కడ చర్చ్ స్టార్ట్ అయిందండి పట్టణంలో. ఇక పునాది పడిందండి. ఫిలిప్పు పట్టణంలో దేవుడు తాను స్థాపించాలనుకుంటున్న తన ప్రవాస స్థలమును ఏర్పాటు చేసేసాడు. లూదియా తన గృహమును తెరిచింది. గృహానికి ముందు తన మనసును తెరిచింది. తన మనసును తెరవబడ్డానికి ముందు తనలో ఉన్న స్వభావాన్ని దేవుని ముందు కనపరచలేదు ప్రియమైన వాళ్ళ. దీనురాలై ఉన్నది. ఈ స్త్రీ నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠంలో అది ఉన్నది. ఇంకా మీరు చాలా ధ్యానించాలి ఏమో గురించి. ఇక తర్వాత ఏం జరుగుతుంది అంటే, పౌలు గారు ఆ పట్టణంలో ఉంటున్నారు, ఇక వెళ్తున్నారు, వస్తున్నారు. ఆ క్రమంలోనే అనేకులకు సువార్తను ప్రకటిస్తున్న భాగం కనపడుతుంది. ఆ తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇది కూడా మనకు దేవుడు మనం ఎరగాలని మనకు పెట్టాడు.
ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే 16వ వచనం నుంచి, మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా, ఇక దినములు గడుస్తున్నాయి, వాళ్ళ అలవాటు చొప్పున ప్రార్థనా స్థలమునకు వెళుతుండగా, పుతోను అను దయ్యం పట్టినదై శోధ చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె ఏం చేసిందంటే, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఇది కూడా మనకు తెలుసు. ఆ తర్వాత జరుగుతున్న కాంటెక్స్ట్ ఏమిటి అని అంటే, ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఆ గ్రామంలో ఒక కార్యక్రమం మొదలు పెట్టేశారండి. ఏమంటే కొంతమంది ఒక చిన్నదాన్ని పట్టుకొని వచ్చారు. ఆ చిన్నదానికి దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన చిన్నది ఏం చేయడం మొదలు పెడుతుంది? ఆ పట్టణంలో ఉంటే సోద చెప్తుంది, అనగా భవిష్యత్తు చెప్తుందండి చాలామందికి. ఈ బిజినెస్ చాలా రన్ అవుద్ది ప్రియమైన వాళ్ళరా, అందులో అనుమానమే లేదు, అందులో కొంచెం కూడా అనుమానం లేదండి. ఏమంటే ఈ బిజినెస్ చాలా ఇది కూడా చాలా ఫ్లరిష్ అవుతుందండి. బాగా సంపాదించుకోవడం మొదలు పెట్టారు. కానీ జనాలకు చెప్తే అయిపోవండి. ఒకరోజు ఏం చేసిందంటే, ఆ దయ్యం పట్టిన చిన్నది ఎందుకో సడన్గా పౌలు వారి వైపు తిరిగింది. వారిని వెంబడించుకుంటూ ఏమని చెప్పడం మొదలు పెడుతుందంటే, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీకు రక్షణ మార్గమును చెప్పడానికి మీరు వచ్చారు. ఇందులో తప్పు అసలు లేదండి. 100% రైటే చెప్పింది వాళ్ళ గురించి. ఇదే పబ్లిసిటీ అంటే మన గురించి ఇంకెవరైనా చేస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ పౌలు గారు మాత్రం బాధపడ్డాడు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ పౌలు గారి నేచర్ మనకు అర్థం కావాలండి. ఈరోజు క్రైస్తవ వ్యవస్థలో ఒక భయంకరమైన పరిస్థితి నెలకొన్నదండి. ఈ వ్యవస్థలో ఉన్న భయంకరమైన పరిస్థితి ఏమిటి అని అంటే, ఏమండి, బలహీనులు, అమాయకులు, ఎరగని వారు నలిగిపోయినా బాధ లేదు, కానీ వారికి మాత్రం చాలా ఫేమ్ రావాలన్న ఒక వ్యవస్థ కట్టబడిందండి ఈ కాలాల్లో. మీరు బాగా చూస్తారండి యూట్యూబ్లో దానికి వెనుక నలిగిపోతున్న వాళ్ళు చూస్తేనండి ఈ చిన్నదానిలానే ఉంటారు ప్రియమైన వాళ్ళ. ఆర్గనైజేషన్ చేస్తున్న దాంట్లో ఒక దగ్గర పని చేస్తున్నాం, లేకపోతే సంఘ ఏర్పాట్లలోనూ, లేకపోతే సంఘానికి సంబంధించినవి తీసుకొని రావడాల్లోనూ, అడ్మినిస్ట్రేషను, ఏదో ఒక సర్వీస్లో, ఏమండి ఒక విధంగా చెప్పాలంటే ఈ సోదర చెప్పే చిన్నదాని లాంటి తత్వం కలిగిన వాళ్ళు నలిగిపోతుంటారు. ఏమంటే వీరి ద్వారా వచ్చే ఫేమ్తోనండి చాలా పైన మాత్రం కనపడే వాళ్ళు కనపడుతుంటారు. కానీ పౌలు గారు ఇందుకు వ్యత్యాసంగా ఉన్నాడు ప్రియమైన. ఆ చిన్నది కనపడగానే ఆమె చూసి బాధపడి ఆ దయ్యమును ఆమె నుంచి వెళ్ళగొట్టేశాడు యేసుక్రీస్తు నామమున. వెళ్ళగొట్టాన ఏం జరిగిందో మనకు తెలుసు. ఏమండి, మనకు గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళారా, ఎక్కడైనా మనము ఒక జాతిలో, ఆ జాతిలో ఒక దేవుణ్ణి మనం టచ్ చేసామనంటే వాళ్ళ డబ్బును మనం టచ్ చేసినట్టేనండి. ఈయన చేసింది ఏమిటంటే, ఆ చిన్నదాని ఎడల బాధపడి దయ్యమును వదలగొట్టగానే ఆ చిన్నది స్వస్థగతురాలైనందుకు ఆనందం లేదు ప్రియమైన వాళ్ళారా. పట్టణస్థులకు ఏం బాధపడ్డారు అని అంటే, వారి డబ్బు పోగొట్టేశాడు ఇతను వచ్చి మా మధ్యకి. ఆ తర్వాత ఆరోపణ చేయడం మొదలుపెట్టారు. పౌలు గారు నోరు తెరిచి ఏం అనలేదండి. నేను అసలు దాన్ని ధ్యానిస్తున్నప్పుడు మరి ఇంత అన్యాయపు తీర్పు ఎలా ఉంటుందనిపించింది ప్రియమైన. వాగ్వాదాలు అంటే వాదోపవాదాలు కూడా వినలేదండి పౌలు గారి తరపున. వెంటనే జనులు దొమ్మిగా వచ్చి వారి మీద పడ్డారు. వారి మీద పడగానే వెంటనే వారి బట్టలు లాగివేశారు, బెత్తములతో బాగా కొట్టేశారు. ఏమంటే న్యాయ విచారణ జరగడం అంటే వాది ప్రతివాది వాదనలు వినాలండి. కానీ పౌలు గారి తరపున ఒక్క మాట కూడా వినలేదండి వాళ్ళు. పౌలును శీలను అప్పటికి తిమోతి లూకాను మరి ఎందుకు విడిచిపెట్టారు. ఓన్లీ పౌలు గారిని శీల గారిని పట్టుకొని అక్కడ చూడొచ్చు మనం 17వ వచనంలో 19లో, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యండి రోమిలమైన మనము వినకూడని, చూడకూడని, చేయకూడని ఆచారంలో మన మధ్య చెప్తున్నారని ఆరోపణ చేశారు. వెంటనే బెత్తములతో బాగా కొట్టేశారు. కొట్టిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు అని అంటే చెరసాల్లో పడేశారు. ఒక నాయకునికి అప్పగించారు ప్రియమైన. ఇది రెండో ఇన్సిడెంట్ అండి. ఈ రెండో ఇన్సిడెంట్లో ఇంకెవరిని దేవుడు ఆకర్షించుకున్నాడు అని అంటే, ఒక దయ్యం పట్టిన చిన్నదానిని దేవుడు ఆకర్షించిన భాగం ఉన్నది ప్రియమైన వాళ్ళారా. మనకు ఫౌండేషన్ ఎలా వేస్తున్నాడో మీకు పరిచయం చేస్తున్నాను ఈ పత్రికలో. ఫౌండేషన్ ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఈ ఇంట్రడక్షన్ ఇవ్వాలి దేవుడు ఈ ఫిలిప్పీ పట్టణం గురించి? మనం తెలుసుకోవాలండి ఈ సందర్భాల గురించి. లూదియా మనస్తత్వం నుంచి మనం ఎరగవలసినవి ఉన్నాయి. ఎందుకు ఆమెను తన సంఘంలోనికి ఆకర్షించుకున్నాడు, తన మనస్తత్వంలో మనం తీసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత ఈ చిన్నదాని దగ్గర పౌలు గారు వ్యవహరించిన రీతిని మనల్ని తీసుకోమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. మీరు నేర్చుకోవాలి. ఆ చిన్నదాన్ని దయ్యం నుంచి విడిపించిన ఆ భాగంలో పౌలు గారి మనస్తత్వం మీరు చూడాలి. ఆ తర్వాత ఇంకొక ఆశ్చర్యకరంగా ఈ ఫ్లోలో నేనంటే దేవుడు ఇంకొక సాక్ష్యం మనకేమి ఇచ్చాడు అంటే, ఆ సంఘమును గురించి
వీరినైతే ఎక్కడైతే బంధించి వెళ్ళి ఏ చెరసాల వేసి ఆ నాయకునికి అప్పగించారో ఆ నాయకుని కుటుంబాన్ని కూడా దేవుడు మొదటగా ఆకర్షించిన భాగముగా ఫిలిప్పు సంఘం ఇంట్రడక్షన్లో పెట్టేశాడు ప్రియమైన వాళ్ళ దేవుడు. మనకు తెలిసి కొంత చదువుదాం చూడండి. ఆ తర్వాత 25వ వచనం నుంచి కొంత భాగాన్ని మనం చూడగలిగితే 25వ వచనంలో ఏం జరిగింది అని అంటే ఆ చెరసాల నాయకునికి అప్పగించినప్పుడు అతను తీసుకొని వెళ్ళి ఏం చేశాడు అంటే జైలు లోపల అంటే 24వ వచనం అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని వెలుపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించాడు. అద్భుతంగా ఉంటుందండి ఈ కాంటెక్స్ట్. చాలా ప్రసంగాలు మనం వినేసాం. బట్ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఒక ముఖ్యమైన లైఫ్ లెసన్ ఉంది ప్రియమైన వాళ్ళారా. మీరు నేను వెంబడిస్తున్న విశ్వాసము మనకు శ్రమ కాలంలో ఆధారం కాలేదనుకోండి, మనం చాలా తప్పు మార్గంలో ఉన్నట్టు. ఏమంటే ఇక్కడ సందర్భం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే వీళ్ళు పాటలు పాడడం వల్ల ఖైదీలు మారారు, చెరసాల నాయకుడు మారారు, కనపడే సిచ్యువేషన్ బాగుంది ప్రియమైన, నేను దానికి కాదంటున్నాను. ఇది మనం అడాప్ట్ చేసుకుంటేనండి ఇప్పుడు మన ఫెయిత్ ఇక్కడ ఏ విధంగా పరీక్షింపబడుతుంది అని అంటే వీళ్ళ వల్లే హింసింపబడిన ఈ పరిస్థితుల్లో నీ విశ్వాసం నిన్ను మధ్యరాత్రి వేళ కూర్చుండబెట్టి దేవుని కోసం ప్రార్థనలు స్తుతిను చెల్లించేటట్టుగా నేను నిలబెట్టింది. ఇప్పుడు ఇది నేను తీసుకోవాల్సిన లైఫ్ లెసన్ ఇక్కడ నుంచి ఫస్ట్. ఇప్పుడు వీళ్ళు ఈ సందర్భాన్ని మనకు చూపించి దేవుడు అడుగుతున్న మాట ఏమిటి అని అంటే నువ్వు వెంబడిస్తున్నావు కదా కర్ణాకర్, నీకు ఒక విశ్వాసం ఉందని నువ్వు కనపరుస్తున్నావు కదా, వింటున్న మీరు కూడా ఒక విశ్వాసం ఉందనుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు కలిగి ఉన్న ఈ విశ్వాసము వీరు ఎదుర్కొన్నటువంటి ఇంత శ్రమకాలంలో మీరు ఎదుర్కొంటే మీరు వీరి వలె దేవుణ్ణి స్తుతించి మహిమపరిచే స్థితిలో ఉంటారా అట్టి శ్రమలో? అలా ఉన్నట్లయితే మీ ఫెయిత్ రైట్ ఫెయిత్ ప్రియమైన వాళ్ళరా. అలా నేను నిలబడ్డట్లయితే నా విశ్వాసం చాలా రైట్. ఎందుకంటే పౌలు సీన్ అనే ఈ సేవకుల విశ్వాసము దేవుని దృష్టికి చాలా రైట్గా ఉందండి. అప్పుడు మనకు తెలిసిన సందర్భం ఆ దెబ్బలు తిని ఏమన్నా అలా ఇలా కాదు, చాలా దెబ్బలు కొట్టిన తర్వాత అన్న పదం ఉందండి అక్కడ. చాలా దెబ్బలు కొట్టిన తర్వాత ఇంకా కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తే ప్రియమైన వాళ్ళరా వాళ్ళని ఒక విధంగా వారి దేహమంతయు రక్తపు మడుగ్గా అయిన తర్వాత వారిని ఈడ్చుకొని పోయారన్న భాగం ఉంటుంది. ఆల్మోస్ట్ అపుస్తల కార్యం 14లో ఉన్నట్టుగానే ఉంటుందండి ఈ సందర్భం కూడా. అంతగా హింసించేశారు, తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. వేసిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే మధ్యరాత్రి వేళ వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తుండొచ్చు చెప్పండి? అంటే వారి పరిస్థితిని తొలగించామని కాదు ప్రియమైన, దేవునికి మహిమనిచ్చిన భాగమే కనపడింది. ఆ తర్వాత మనకు తెలుసు గొప్ప భూకంపము కలిగింది. మహాభూకంపం కలగానే చెరసాల మొత్తం తలుపులు బద్దలైపోయాయి, అన్ని డోర్లు ఓపెన్ అయిపోయాయి, చీకటి అయిపోయింది. ఎందుకంటే మధ్యరాత్రి కదా. వెంటనే చెరసాల నాయకుడు దీపం తెమ్మన్నాడు. చూడగానే అన్ని డోర్లు ఓపెన్ అయిపోయేసరికి ఏమనుకున్నాడంటే అందరూ పారిపోయారు అని అతను కూడా ఏం చేయడానికి డిసైడ్ అయిపోయాడంటే ఇక తను కత్తి దూసి చచ్చిపోవాలనుకున్నాడటండి. మీరే చెప్పండి, చెరసాల నాయకులందరూ పారిపోయారు. పారిపోతే జైలరు చనిపోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ ఫోర్స్ని పట్టుకెళ్ళి మళ్ళీ పట్టుకురావడం ఏదో ఒకటి సంజాయిషి చెప్పొచ్చండి. కానీ ఈ చెరసాల నాయకుడు ఈ జైలర్ మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే ఇతను కూడా రోమా ప్రభుత్వానికి ఒక బానిసగా తీసుకుని రాబడిన వ్యక్తి, ఒక స్లేవ్ అయినట్టండి. ఎలా కన్ఫర్మ్ చేస్తావు బ్రదర్ అంటే ఎక్కడ ఆ న్యాయాధిపతి అధికారులు తనను అడుగుతారేమో అని ఇక సమాధానం చెప్పలేనని తను చచ్చిపోవాలనుకున్నాడంటే ఎందుకు చెప్పండి? ఒకే ఒక కారణమును బట్టి అప్పుడు ఎవరి ప్రాణానికి విలువ లేదు అంటే బానిసల ప్రాణాలకు విలువ లేదు ప్రియమైన. బట్ ఇతను వర్క్ ఎఫిషియన్సీ నచ్చి ఇతను ఏం చేశారంటే జైలర్ని చేశారండి అంతే. ఇక మనకు ఆ స్టోరీ తెలుసు ప్రియమైన వాళ్ళు, చాలా బాగుంటుందండి. 27వ వచనంలో చూడగలిగితే అంటే వారి బంధకములు ఊడిపడిపోయాయి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచిండుట చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు గారు అన్నమాట, నీవు ఏ హానియూ చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రియమైన వాళ్ళ ఈ స్టేట్మెంట్. ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటే అసలు ఖచ్చితంగా అంటే పౌలు గారు ఖైదు చేయబడ్డప్పుడు ఎందు నిమిత్తం ఖైదు చేయబడ్డాడని తోటి ఖైదీలకు తెలిసి ఉంటుందండి, జైలర్ కూడా తెలిసి ఉంటుంది. ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే వీరు రక్షణ మార్గమును ప్రచురిస్తున్నారని ఆ దయ్యం పట్టిన చిన్నది చెప్పిన స్టేట్మెంట్ అండి. విచారణ ద్వారా పట్టణానికి తెలిసింది. అది తెలియగానే అండి వారు పాడుతున్న ప్రార్థన కీర్తనలో రక్షణ మార్గము ఖైదీలకు అర్థమైంది. వాళ్ళు పారిపోలేదండి, మారినట్టుగా కనపడుతుంది. మీకు ఎంత ఎవిడెన్స్ ఇస్తున్నానంటే దేవుడు ఏర్పరచుకుంటున్న కాలనీ ఆఫ్ హెవెన్లోకి జాయిన్ అయిన వాళ్ళని ఇంతమంది ఉన్నారని ఇక్కడ చూపెడుతున్నాను ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత వాళ్ళు ఖైదీలు రిలీజ్ అయ్యారా లేదా మనకు ఇక్కడ వివరణ లేదు, కానీ వారు అక్కడే నిలిచి ఉన్నారంటే ఏంటి దాని మీనింగ్? వారు ఎందుకు నిలిచి ఉన్నారు పారిపోకుండా? మారితేనేనండి, అంతకుమించి ఇంకేముంటుంది చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు పారిపోకుండా ఆ స్థితిని చూసి ఆశ్చర్యపోయి వెంటనే ఆ నాయకుడు అడిగిన మాట ఏమిటంటే,
నేను రక్షణ పొందుటకు ఏం చేయాలి? ఏం పౌలు గారు ఏమైనా చెప్పారా ఆయనతో? ఏం చెప్పలేదు ప్రియమైన. కానీ ఒకరిని బట్టి ఒకరిని చూసి ఒకరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు చూడండి. ఇంకా చాలా లోతుగా వెళ్ళొచ్చు ప్రియమైన వారు. మీరు పర్సనల్ తీసుకొని దీన్ని ధ్యానిస్తుంటేనండి చాలా సంగతులు మాట్లాడతాయండి. ఈరోజు నేను ఇదంతా చెప్పడానికి ఇష్టపడటం లేదు, కానీ మనం ముందు ఇంకా పోతుంటే వస్తుంటుంది ప్రియమైన వాళ్ళ. వెంటనే ఆ నాయకుడు విషయం అర్థం చేసుకున్నాడు. వాళ్ళు నిలిచి ఉన్న వారిని చూసి, ఖైదీలు పారిపోకుండా ఉన్న ఆ స్థితిని చూసి అప్పుడు చాలా నిజంగా ఆశ్చర్యకరంగా మారాడు ప్రియమైన వాళ్ళరా. అతను అడిగిన మాట మనకు కనబడుతుంది 29వ వచనంలో. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలకు వచ్చి వణుకుచు పౌలునకు శీలకును సాగిలపడి. మీరు చెప్పండి, ఇతని ఖైదీ చేయండి అన్నప్పుడు మనం పైన చదివాం కదా, ఆజ్ఞ పొందగానే ఏం చేశాడట? లోపల చెరసాల్లో ఈడ్చుకొని వెళ్ళిపోయి పడేసిన ఆయనే ఇప్పుడు ఎలా వస్తున్నాడంటే పౌలు గారి శీల దగ్గరికి వణకుచూ వచ్చుచున్నాడు ప్రియమైన వాళ్ళు. ఏమంటే ప్రతి క్యారెక్టర్లో మనం ఎక్స్పెక్ట్ చేంజ్ కనపడుతుంది. చూస్తున్నారా మీరు ఈ సందర్భాల్లో? ప్రతి క్యారెక్టర్లో అండి ఇవి మనం తీసుకోవాలండి మనసుకి. ఎందుకంటే చేంజ్ అనేది మనకు అలవాటైపోయి ఇక మారొద్దన్న డిసిషన్లోకి ఎదుగుతున్నాం ప్రియమైన వాళ్ళు. అదంత మంచి స్థితి కాదండి. వణుకుతూ వచ్చి అడగగానే నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఈ కొర్నేలు గారి సందర్భం చదివిన, ఈ జైలర్ సందర్భం చదివిన, కీర్తన 85:10 అనుకుంటాను. అక్కడ ఏముంటుందంటే అంటే యెహోవా యందు భయభక్తులు గల వానికి ఆయన రక్షణ సమీపంగా ఉంది అంటాడండి. ఇక్కడ దేవుని ఎడల భయం కనపడింది కనుకనే ఇతని దగ్గరికి రక్షణ వచ్చింది ప్రియమైన వాళ్ళారా. వీళ్ళందరూ మన బేసిక్ ఫెయిత్ అంటే మన స్టార్టింగ్ ఫెయిత్ని టెస్ట్ చేస్తున్నారండి. నిజంగానే భయపడే రక్షణలోనికి వచ్చామా, ఇంకేమైనా కారణాలు వెతుకున్నామా మనం? ఎందుకంటే ఇంకొక కారణాలను బట్టి వచ్చేసాము, భయం లేకుండా ఇంకా అలానే కొనసాగుతున్నాం ప్రియమైన వాళ్ళ. దేవుడు అంటే అప్పుడప్పుడు అనిపిస్తుందండి, ఇప్పుడు భయపడకుండానే ఇంకొక రోజు భయపడే రోజు వస్తుంది. ఆ రోజు ఎంత భయపడ్డా ఉపయోగం ఉండదు ప్రియమైన వాళ్ళారా. డోర్ ముఖం మీద వేస్తున్నాడు కదా దేవుడు. కానీ ఈ జైలర్ మనకు నేర్పిస్తున్న మాటలు అది ఉంది. అతను వణుకుచు పౌలును శీలనుకు సాగిలపడి వారిని అడుగుతున్న అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అడిగాడు. అప్పుడు ఆ రాత్రి వేళ అయిందే వారికి సువార్తను ప్రకటించగానే అతను ఇంటికి తీసుకొని వచ్చాడు. వారి గాయములు కట్టిన తర్వాత వాళ్ళ ఇంటి వారందరికీ రక్షణ అనుగ్రహించిన తర్వాత ఇక మనకు తెలుసు ప్రియమైన వాళ్ళరా. మళ్ళీ సందర్భం చూడగలిగితే 34వ వచనం. అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఇక తెల్లవారిన తర్వాత ఏం జరిగిందంటే నిరూపణ కాలేదు వారి మీద మోపిన నేరము. ఆ తర్వాత సీక్రెట్గా వచ్చి బాహాటంగానైతే అందరి ముందు కొట్టారండి, ఊరి మధ్యలో కొట్టారు. కానీ విడుదల చేయడం మాత్రం సైలెంట్గా సైనికులను పంపించి విడిపించేయండి అన్నారు. కానీ పౌలు గారు ఒప్పుకోలేదు ప్రియమైన వాళ్ళారు దానికి. ఆ తర్వాత మనకు తెలుసు, ఆ తర్వాత న్యాయాధిపతులే వారి యొద్దకు వచ్చి బతిమలాడి, అయ్యో మీరు రోమియులా, మేము తెలియక చేసామని వారికి క్షమాపణలు చెప్పిన భాగం కనపడుతుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది. 40వ వచనం ఏ విధంగా కన్క్లూడ్ అవుతుందంటే, వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ ఫ్రేజ్ మీరు గుర్తుపెట్టుకోండి. లూదియా మనం చదివినప్పుడు అండి ఆమె ఇంటి వారు రక్షింపబడ్డారు. వాళ్ళ మా ఇంట్లో ఉండుటకు రండి అని పిలిచిన ఆమె 40వ వచనంలో మనకు రాస్తున్నప్పుడు ఏమనుందో తెలుసా? వారు ఆమె ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ సహోదరులను చూచి వాళ్ళ ఇంట్లో చర్చ్ స్టార్ట్ అయిపోయిందండి. లూదియా గారి ఇంట్లో వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అండి లూదియా గారిది. ఇక్కడ ఏమో ప్రియమైన వాళ్ళారు, మీ మనసు ఎంత ప్రేరేపింపబడుతుందేమో, కానీ ఒక కాలం మన జీవితంలోకి వచ్చి మనల్ని పరీక్షించగలిగితే మనం మన గృహాన్ని తెరిచి సంఘాన్ని ఆహ్వానించగలమా? ఈ రీతిగా లూదియా గారు ఆహ్వానించారు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళారు అక్కడ సంఘము నిలబడిపోయింది. అలా నిలబడ్డ సంఘానికే పౌలు గారు ఏం రాస్తున్నారంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని ఒక పెద్ద పత్రిక మనకున్నది. మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేసాను ప్రియమైన వాళ్ళారు. అయితే ఈ ఇంట్రడక్షన్లో నుండి మరి ఆ పత్రికకు సంబంధం ఏంటి? ఈ ఇంట్రడక్షన్కి ఆ పత్రికకు చాలా వేరియేషన్ ఉందండి. ఎంత లేదని ఒక 10-15 సంవత్సరాల గ్యాప్ ఉన్నది ప్రియమైన వాళ్ళారు. అనుకుందాం ఒక 45 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలకు ఫిలిప్పు పట్టణానికి వెళ్ళి పౌలు గారు సంఘాన్ని స్థాపిస్తే, ఆ తర్వాత మనం అనుకున్నట్టుగా 60 తర్వాత ఉత్తరం పంపవలసి వచ్చింది. ఎక్కడ నుండి పంపిస్తున్నాడు అని అంటే మనం ఫిలిప్పీ పత్రికలను చదవగలం. ఒక 10 నిమిషాలండి ఆ పత్రికలో నమూనా మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక ప్రభు కృపను బట్టి ప్రతి బుధవారము ఇక డీటెయిల్గా వెళ్దాం ప్రియమైన వాళ్ళరా. మనం చాలా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఈరోజు ఆ ఇంట్రడక్షన్లో అండి మీ అంతరంగం మీతో మాట్లాడాలి. మీరు చదువుకోవాలి అపోస్తల కార్యం 16వ అధ్యాయం రిపీటెడ్గా చదవండి. చాలా బాగుంటుందండి. మీరు చాలా ప్రభునందు ప్రోత్సహించబడతారు. మిమ్మల్ని చాలా క్యారెక్టర్లు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయండి. మీరు చూడొచ్చు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి వస్తే కొన్ని మాటలు చూడండి. ఇది ఎక్కడ నుండి రాస్తున్నాడు అని అంటే
15వ వచనం చూద్దాం, లేకపోతే 12. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడేనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారందరికీ తగిన వారందరికీ స్పష్టమైన. 13వ వచనంలో నేను బంధకాల్లో ఉన్నాను అంటున్నాడు. 15వ వచనంలో కూడా నేను బంధకములలో ఉన్నాను అంటున్నాడు. ఇంకొక 2-3 సార్లు మనకు వస్తాయి ముందుకెళ్ళేసరికి. లిటరల్గా ఈ పత్రిక ఎక్కడి నుండి పంపించాడు అంటే ఆయన ఖైదు చేయబడినప్పుడు ఆ బంధకంలో ఉండి పంపిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇంతకీ ఇది ఎవరితో పంపించాడు అని అంటే ఎపఫ్రోదితు అనే ఒక వ్యక్తి చేత పంపిస్తున్నాడు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు అని అంటే ఏ ఫిలిప్పు సంఘాన్ని అయితే స్థాపించాడో ఆ ఫిలిప్పు సంఘం నుంచే పంపబడిన వ్యక్తి. ఈ ఎపఫ్రోదితుకే బైబిల్లో వాడిన పదం ఏంటి, అపోస్తులు అన్న పదం కూడా వాడబడిందండి. మనం తర్వాత అవన్నీ చూస్తాం ఎందుకు అపోస్తులు అయ్యాడు అతనని. ఎందుకంటే సంఘం ఆయనను పంపించింది. ఎందుకు పంపించింది అని అంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళ. పౌలు గారు వృద్ధాప్యానికి వచ్చారు. ఆయనకు ఫ్యామిలీ లేదు, పిల్లలు లేదు ఆయనను చూసుకోవడానికి. ఖైదు చేయబడిన తర్వాత 2 సంవత్సరంలో అద్దె ఉండి తనను తాను చూసుకుంటూ అక్కడికి వచ్చిన వారందరితో పరిచర్య చేస్తున్నట్టు అపోస్తుల కార్యం ముగింపు ఉంది. అయితే ఏ సంఘము ఆలోచించలేదండి పౌలు గారి యొక్క ముగింపు కాలపు పరిస్థితులు. కానీ ఒక ఫిలిప్పు సంఘం మాత్రమే బాగా ఆలోచించి పౌలు గారికి సహాయకుడుగా ఉండుటకు, ఎందుకంటే ఆ టైంలో పౌలు గారికి ఏది రిక్వైర్మెంట్ ఉంది అని అంటే కంపానియన్షిప్, ప్రియమైన ఒక తోడు కావాలండి. ఇక్కడ తోడు అనగా ఆయనతో ఆయన అవసరాలు చూసే ఒక సహాయకుడు కావాలి. ఒక ఫిలిప్పు సంఘం మాత్రమే ఆలోచించి ఎవరిని పంపించిందంటే ఎపఫ్రోదితు అనే ఒక వ్యక్తిని సంఘం తరపున పౌలుకు పరిచర్య చేయుటకు సంఘం నుంచి పంపిస్తుంది ప్రియమైన వాళ్ళరా. అలా ఆ వ్యక్తి ఎపఫ్రోదితు అనే ఆ వ్యక్తి పౌలు గారి దగ్గరికి వస్తాడు. ఆ 2 సంవత్సరముల కాలంలో సిద్ధపడి వస్తాడండి ఆయనకు పరిచర్య చేద్దామని. కానీ తర్వాత కలిగిన శోధన బట్టి ఏందో తెలియదు, ఆయనకు తీవ్రమైన అనారోగ్యం వస్తుంది. ఆల్మోస్ట్ చచ్చిపోతాడన్నంత అనారోగ్యం వస్తుంది. అప్పుడు ఎపఫ్రోదితు మనసు ఎక్కడ ఉంటుంది అంటే అంటాం కదా హోమ్ సిక్ అన్నట్టుగా ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. అప్పుడు పౌలు గారి సమ్మతితోనే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ముందైతే పంపించారు కదా అవసరం ఎరిగి సంఘం, వస్తూ ఆయన కొంత సొమ్మును కూడా తీసుకొస్తాడు ప్రియమైన వాళ్ళరా. ఎపఫ్రోదితు అనే వ్యక్తి పౌలు గారికి ఈ పత్రికలో ఎండింగ్లో మనం చూస్తాం. వారు పంపించినటువంటి ఆ ఉపకారాల నిమిత్తము ఆ వ్యక్తి నిమిత్తము కృతజ్ఞతగా ఒక లెటర్ రాసి పంపిస్తాడండి. ఆ లెటర్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇది థ్యాంకింగ్ లెటర్ ప్రియమైన ఒక విధంగా చెప్పాలి అంటే ఆ సంఘమునకు వారు చేసిన ఉపకారం నిమిత్తము పౌలు గారు చెప్తున్నటువంటి కృతజ్ఞత పత్రికగా తీసుకుందాం. అందుకోసం ఏంటండి ఏదో డాక్టర్ అంటే సిద్ధాంతపరమైన ఏవో లోతుగా డీల్ చేయడు, లేకపోతే సంఘంలో ఈ పరిస్థితులను కఠినమైన విమర్శ చేయడు, ఒక గలతికి చేసినట్టుగాను ఒక రోమాకి చేసినట్టుగా అలాంటివి ఏమి ఉండవు. ఏ విధంగా ఉంటుంది అంటే ఒక శ్రేష్టమైన లిటరల్గా చెప్పాలి అంటే ఒక సేవకుడుగా ఉన్న ఆ ఆరా నుంచి బయటకు వచ్చి ఒక సంఘము తనకు చేసిన ఉపకారంలో నిమిత్తము కృతజ్ఞతతో రాసినటువంటి ఒక పత్రికగా అంతా కనబడుతుందండి. అందుకోసమే ఇందులో ప్రియమైన వాళ్ళరా ఏదో ఇంటెన్షన్తో ఆర్గనైజ్డ్గా రాసినట్టుగా ఉండదండి. ఇది ఆయనకు ఆ సమయానికి ఏది గుర్తొస్తే దాన్ని చెప్తున్నట్టుగా ఉంటుంది. అందుకోసం ముగించాలనుకుంటాడు ఇంకా కొనసాగిస్తుంటాడండి పత్రిక చివర. అంటే ఇన్ఫార్మల్ అని వచ్చలేదు, కానీ ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే వ్యక్తిగతంగా వారికి ఈయనకు మధ్య సంభాషణ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా రాస్తాడు. ఎందుకంటే తన కృతజ్ఞతను పంపిస్తున్నాడు ఆ వ్యక్తి చేత. అందుకోసం ఈ పత్రికలోనండి ఆ సంఘమును ప్రోత్సహించుటకు పౌలు గారు మెన్షన్ చేసే విషయాల్లో చాలా ముఖ్యంగా ఏముంటాయో తెలుసా? ఈ పత్రిక అంతట్లో బాగా రిపీట్ చేసిన వర్డ్లో ఏ పదం ఉంటుంది అంటే ప్రభునందు ఆనందించుడి, సంతోషించుడి. ఎక్కువగా ఈ పదాలు ఉంటాయి ప్రియమైన, సుమారు ఒక 15 సార్లకు ఎక్కువగానే ఉంటుందండి. జాయ్, రిజాయిస్, థ్యాంక్స్ గివింగ్ కావచ్చు, కృతజ్ఞత కలిగి ఉండు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. లిటరల్గా ప్రభునందు ఆనందించుడి, ప్రభునందు సంతోషంగా ఉండండి. ఏ పరిస్థితుల మధ్య రాస్తున్నాడు? ఆయన ఖైదు చేయబడి ఉన్నాడు, బంధకములతో బంధింపబడి ఉన్నాడు, ఆ పరిస్థితుల్లో రాస్తున్నాడు. ఎందుకనంటే ఇదిగో నా విశ్వాసాన్ని మీరు చూడండి, నేను ఏ విధంగా ప్రభు యందు ఆనందపడుతున్నాను. ప్రోత్సహిస్తుంటాడండి ఒకవైపు. ఇంకొక ఎక్కువ భాగం ఇందులో ఏం కనపడుతుంటుంది అని అంటే మీకు ర్యాండమ్గా ఆ పత్రికలో ఏముందో చెప్తున్నాను, ఎందుకంటే తర్వాత డీటెయిల్గా చూస్తాం. ఇంకొకటి ఈ పత్రికలో ఆ సంఘంలో ఉన్న ఇంకొక చిన్న సమస్యను కూడా డీల్ చేస్తాడు ప్రియమైన వాళ్ళ. ఏమండి అప్పటికి ఆ సంఘము కట్టబడిన దగ్గర నుంచి మనం స్టార్టింగ్లోనే చూడవచ్చు. మీరు ఈ ఒక్క రిఫరెన్స్ చూడండి, 3వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూసారా? మన అపోస్తల కార్యం 16 చదువుకున్న స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే బైండింగ్లో ఉన్నారండి ఆ చర్చ్.
అంతే స్థితిలో ఉన్నారు చూడండి. మొదటి నుంచి చివరి వరకు గొప్ప స్థితి ఉన్నదండి. కానీ ఈ స్థితిలో నుండి వాళ్ళలో కొరింథీ పత్రికలో ఉన్నంత తప్పుడు విషయాలు లేవు ప్రియమైన వాళ్ళ మధ్య గొడవలు లేవు, కొట్టుకోవడాలు లేవు, లేకపోతే ఒక తండ్రి భార్యను ఒకడు ఉంచుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి లేవు. అలానే రోమపత్రికలాగా ఒక విధంగా చెప్పాలంటే డిస్టర్బ్డ్గా ఏం లేరండి. ఒక నిరుత్సాహంగా లేరు, లేకపోతే సువార్త ఉద్దేశం ఏమిటో క్రమం తెలియని వారుగా లేరు, లేకపోతే ఎఫెసీ పత్రికలో ఉన్నట్టుగా ఒక విధంగా మొదటి ప్రేమను మర్చిపోయి ఓన్లీగా కూడా ఏం లేరు ప్రియమైన వాళ్ళు. చాలా చక్కగా మొదటి నుండి ఇప్పటి వరకు అదే క్రమంలో ఉన్నారు. కానీ ఈ పత్రికలో ఉన్న ఒక ముఖ్యమైన ఒక పునాది ఏం కదిలింది అని అంటే అన్నీ బాగా డెవలప్ అవుతున్నాయండి. గివింగ్ డెవలప్ అయ్యింది, సేవకులను ఆదరించడం డెవలప్ అయింది. ఒక సేవకుడు సమస్యలో ఉన్నాడు అనగానే ఇక్కడ నుంచి వెళ్ళి పరిచర్య చేయడం అన్నీ బాగున్నాయి. కానీ ఏది పోయింది అని అంటే ఈ పత్రిక అంటే ఈ సంఘంలో యూనిటీ దెబ్బతినుకుంటూ వస్తుంది. ఆ యూనిటీని డీల్ చేస్తాడండి ఈ పత్రికను. ఒక సజెషన్గా పంపిస్తాడు ఈ పత్రికలో. ఐక్యమత్యమును మీరు చూసుకోండి, ఐక్యమత్యమును మీరు చూసుకోండి. ఆ ఐక్యమత్యం అన్న పదం వల్లనే ఈరోజు సంఘమైన మీతో ఈ పత్రికను పంచుకున్నట్టుకు నేను సిద్ధపడి ఉన్నాను ప్రియమైన వాళ్ళ. ఇది మనకు చాలా అవసరం అండి. ఆ తర్వాత అండి ఆయన ప్రభు నిమిత్తము ఎంతగా శ్రమ అనుభవిస్తాడో ఈ పత్రిక చాలా బాగా చెప్తాడండి. విపరీతంగా చాలా ఇన్ డీటెయిల్గా రాస్తాడు ప్రియమైన వాళ్ళ. నేను ఇంతగా ప్రభు నిమిత్తం ఇంత శ్రమ అనుభవించడం కారణం ఏంటి అని ఈ పత్రికలో వాళ్ళకి రిఫరెన్స్ పంపిస్తాడు. ఏమిటి అని అంటే నేను క్రీస్తు యందు ఉన్నాను కనుక ఇవన్నీ నేను భరించగలుగుతున్నాను అన్న ఇన్ఫర్మేషన్ పంపిస్తాడండి. మీరు ఆశ్చర్యకలగాలి అంటే సుమారు 100 సార్లు మెన్షన్ చేశాడంటే ఆశ్చర్యం ప్రియమైన వాళ్ళని. ఆయన ఏం రాస్తాడంటే నేను క్రీస్తు యందు అంటే మనకు తెలుగులో అంత రిపీటెడ్గా ఇన్ క్రైస్ట్ అనేది, లేకపోతే ఇన్ లార్డ్, లేకపోతే ఇన్ గాడ్ అంటే ప్రభునందు కానీ క్రీస్తునందు కానీ దేవుని యందు, ఇలాంటి నందు ఎందు ఈ పదాలతో అంటే ఎన్నిసార్లు చెప్తాడంటే పౌలు గారు ఈ పత్రికల్లో. ఎందుకంటే వాళ్ళని బైండ్ చేస్తున్నాడు ఐక్యమత్యంలో కలుపుటకు. మీతో చెప్తున్నాను ఏమేమి రాస్తున్నాడికి సిద్ధపడుతున్నాడు అంటే ప్రభులో ఉన్నాం కనుక ప్రతి పరిస్థితి యందు ఆనందపడేటట్టుగా ఉందాం, ప్రతి పరిస్థితి యందు కృతజ్ఞత స్తుతి చెల్లించేటట్టుగా ఉందాం. ఈ విషయాలు రాస్తున్నాడు ఈ పత్రికలో. ఇంకొక వైపు అంటే ఐక్యమత్యమును డీల్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇంకొక వైపు క్రీస్తు నిమిత్తం ఇన్ని శ్రమలు ఏ విధంగా అనుభవించగలుగుతున్నాను సంఘమును ఇస్తున్న భాగం కనబడుతుంది. ఇంకొక వైపు ఆయన ప్రభు యందు ఆనందపడేది కూడా ఎంత బాగుంటుంది అని అంటే ఆశ్చర్యం ప్రియమైన వాళ్ళరా. కక్ష చేతను మిష చేతను సువార్త ప్రకటిస్తున్న వారిని బట్టి కూడా అభ్యంతర పర్లేదటండి ఆయన కూడా వారిని బట్టి కూడా ఏదో రకంగా క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు కదా, నాకు సంతోషమే. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అండి ఇందులో డీల్ చేసేది పౌలు గారు. ఎందుకు ఇంత డీల్ చేస్తున్నాడంటే బాగా చెప్పాలంటే ప్రియమైన వాళ్ళరా, పౌలు గారు స్థాపించిన ఇన్ని సంఘాలలో పౌలు గారి మనసుకు చాలా దగ్గరగా ఉన్న సంఘంగా ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘమును మనం చూడగలమండి. ఎందుకంటే అంత యూనిక్గా నడిపించాడండి ఆ పట్టణానికి సువార్తను కూడా. పౌలు గారి మైండ్లో కూడా లేదు ప్రియమైన వాళ్ళరా. ఆయన ఇంకొక రూట్గా అనుకున్నాడు, కానీ ఆసియాకు వెళ్దాం అనుకున్న దాన్ని దేవుడు అడ్డగించాడు. ఆ తర్వాత బితునియా ఆ ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నది అడ్డగించాడు. తీసుకొచ్చి మాసిదోనియా పట్టణం దేశంలో ఉన్న ముఖ్య పట్టణమైన ఫిలిప్పులో ఎందుకు పెట్టాడు అదంతా ఆలోచించుకున్నాడు. తెలియకుండానే ఒక తీవ్రమైన బంధం ఏర్పడింది ప్రియమైన వాళ్ళరా ఫిలిప్పీ సంఘానికి పౌలు గారికి. అందుకోసం ఏ సంఘం కూడా ఆయనకు ఫినాన్షియల్గా ఎఫోర్ట్ చేయదండి. ఒక ఫిలిప్పు సంఘం మాత్రమే ధన సహాయాన్ని పంపిస్తుంది. ఒక ఫిలిప్పు సంఘం మాత్రమే ఏమంటే ఆయన ముగింపులు ఆదరించుటకు ఒక వ్యక్తిని పంపించింది. అందుకోసం ఆ సంఘమునకు చాలా పర్సనల్గా రాశాడు. ఆ పర్సనల్గా రాసినప్పుడు అప్పుడప్పుడు అంటుంటాం కదా ప్రియమైన వాళ్ళ, మనసు కలిసిన వాళ్ళు మాట్లాడుకుంటే ఆ విషయాలు వేరే లోతుగా ఉంటాయండి. ఆ బంధం వేరుగా ఉంటుంది. అది ఎంత లోతుగా ఉంటుందో వచ్చే వారం నుంచి ఎరుగుదాం ప్రియమైన వాళ్ళ. ప్రభునందు మిమ్మల్ని నేను 2 కోరుకుంటున్నాను. మొదటిది ఏమిటి అని అంటే ఈ వర్తమానాలు జరిగేంత వరకు అట్లీస్ట్ మీ అనుదిన డే టు డే రీడింగ్లో ఫిలిప్పు పత్రికలను చదవడానికి ప్రయత్నం చేయండి కొంత మేర కన్నా. రెండవ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ మీ నుంచి కోరుకునేది ఏమిటి అని అంటే దయచేసి చెప్పబడుతున్న ఈ వాక్యము నా స్పిరిచువల్ లైఫ్కు ఏ విధంగా ఏకీభవిస్తుంది, ఏ విధంగా నన్ను గుణపరచుటకు ఈ మాటలు మాట్లాడుతున్నా మీ స్పిరిచువల్ లైఫ్ని, మీ చర్చ్ లైఫ్ని మిమ్మల్ని నడిపిస్తున్న అంటే లిటరల్గా ఇంకా మనమే మన సంఘాన్ని, ఆ తర్వాత మన సంఘాన్ని నడిపిస్తున్న నాయకులు సరిపోల్చుకుంటూ ఈ పత్రికను ధ్యానిస్తున్నప్పుడు మనసు పెట్టుకుందాం ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత దేవుడు మాట్లాడబోయేటి చాలా శ్రేష్టంగా ఉంటాయని నమ్ముతున్నాను. ఇది జస్ట్ ఇంట్రడక్షన్, మీకు చూపించాను ఎంత ఇంపార్టెంట్గా ఉంది దేవుని సెక్షన్లో ఫిలిప్ అనే పట్టణం, అందులో సంఘ పరిచర్య. దేవుడు
తన ప్రవాస స్థానంగా సంఘమును ఫిలిప్పి పట్టణంలో ఏర్పాటు చేసి ఆ తర్వాత కట్టాడు. ఎంత శ్రేష్టంగా కట్టాడు అని అంటే ఎంత చక్కటి క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. పౌలు గారి పట్ల వారు చూపించిన దాంట్లో చాలా చక్కటి క్వాలిటీస్ ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. ఆ క్వాలిటీస్ అన్నిటికీ రిప్లైగా దేవుడు కూడా ఒక గొప్ప ఆదరణగా ఒక కృతజ్ఞత కలిగిన పత్రికను పౌలు గారి దగ్గర నుంచి రిటర్న్ పంపించాడు. దానివల్ల సంఘం ఏ విధంగా ఆదరింపబడింది, ఏ విధంగా మళ్ళీ వాళ్ళు రీయూనైట్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళని సరి చేసుకున్నారు, అవన్నీ ఇక ఆ 4 అధ్యాయాల్లో మనం ధ్యానించుకుందాం. దేవుడు మనల్ని నడిపించాలి. ఈ మాటలను నిలబెట్టాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.